పరకాల కాంగ్రెస్లో మరో కొత్త పోరు మొదలైందా? పరకాల తమ అడ్డా అని మంత్రి కొండా దంపతులు ఎప్పటినుంచో చెప్పుకుంటున్నారు. వారికి కౌంటర్గా పరకాల మీది కాదు ఇది నా ఇలాకా అంటూ ప్రస్తుత ఎమ్మెల్యే సవాల్ విసురుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఇలా పోరు సాగుతూ ఉండగానే మరో యువ నాయకురాలు ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాబోయే కాంగ్రెస్ అభ్యర్థిని తానే అంటూ ఏకంగా కర్చీఫ్ వేయటం వరంగల్ కాంగ్రెస్లో పరకాల పంచాయతీ మరోసారి కాక పుట్టిస్తోంది. పరకాల కాంగ్రెస్లో మరో కొత్త పంచాయతీ షురూ అయింది. ఇప్పటికే కొండా వర్సెస్ రేవూరు మధ్య హోరాహోరీగా నడుస్తోన్న ఆధిపత్య పోరు రాబోయే రోజుల్లో కీలక మలుపు తీసుకోనుందనే సూచనలు కనిపిస్తున్నాయి. పరకాలపై కొండా సురేఖ కూతురు గురిపెట్టినట్టు తెలుస్తోంది. గతంలో కొండా ఫ్యామిలీకి అడ్డాగా ఉన్న పరకాలను మళ్లీ తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్నారట. పరకాల నియోజకవర్గంలో రాబోయే ఎమ్మెల్యే అభ్యర్థిని అంటూ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా పటేల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ కలకలం రేపుతోందట. ప్రస్తుతం పరకాల ఎమ్మెల్యేగా ఉన్న రేవూరు ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పరకాల ఎమ్మెల్యేగా ఉన్నారు రేవూరి ప్రకాష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే పరకాలలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వర్సెస్ మంత్రి కొండా దంపతులు అన్నట్లు పరిస్థితి తయారైందట. గతంలో పరకాల నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కొండా సురేఖ. ఒకప్పుడు పరకాల నియోజకవర్గం కొండా దంపతులకు అడ్డా అని టాక్. ఈ నేపథ్యంలో ప్రకాష్ రెడ్డి గెలుపులో తమ పాత్ర ఉందని కొండా మురళి బహిరంగంగానే వెల్లడించారు. ఇక ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తమ క్యాడర్ను ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వేధిస్తున్నారని ఏకంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి మంత్రి కొండా సురేఖ పోలీసులపై ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై ఆరోపణలు చేయటం కలకలం రేపింది. అప్పటి నుంచి మంత్రి కొండా దంపతులు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిల మధ్య పరకాలలో ఉప్పు నిప్పుగా పరిస్థితి ఉందట. తాజాగా వరంగల్లో మంత్రి కొండా దంపతులకు వ్యతిరేకంగా భేటీ అయిన ఎమ్మెల్యేల బృందంలో పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కూడా ఉన్నారట. ముఖ్యంగా పరకాలలో వారి పెత్తనంపై ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కోపంగా ఉన్నారు. పరకాలపై తమ పట్టును వదులుకునేందుకు ఏమాత్రం ఇష్టపడని కొండా మురళి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. పరకాల అంటే కొండా దంపతులు అంటేనే పరకాల అని అధిష్టానం సూచనతోనే తాను పోటీ నుంచి తప్పుకొని ప్రకాష్ రెడ్డికి మద్దతు పలికి గెలిపించామని కొండా మురళి పదే పదే అంటున్నారు. ఈ నేపథ్యంలో పరకాల నుంచి కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థి సుష్మితా పటేల్ అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందట. సుదీర్ఘకాలంగా వరంగల్ రాజకీయాల్లో ఉన్న మంత్రి కొండా దంపతులకు ఏకైక పుత్రిక సుష్మితా పటేల్. గత 10 ఏళ్లుగా సుష్మితా పటేల్ కూడా రాజకీయాల్లో పరోక్షంగా తల్లిదండ్రులకు తోడుగా ఉన్నారట. ఇక రాజకీయ వారసురాలిగా తమ కూతురుని తీసుకొచ్చే క్రమంలో కొండా దంపతులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అందుకే కొండా దంపతుల రాజకీయానికి తోడు సుష్మితా పటేల్ చేసిన పోస్ట్ ఇప్పుడు పరకాలలో ప్రాధాన్యత ఏర్పడేలా చేసిందట. వచ్చే ఎన్నికల్లో సుష్మితా పటేల్ పోటీ కన్ఫర్మ్ అని అంటున్నారట కొండా వర్గం. కొండా మురళి ఇప్పటికే పరకాలపై స్కెచ్ వేశారట. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేపై ఆరోపణలకు తోడు తన కూతురు పేరుతో పలు కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారట. ఇక మంత్రిగా తనదైన శైలిలో కొండా సురేఖ పరకాల ప్లాన్ మొదలుపెట్టిందట. ఈ నేపథ్యంలో సుష్మితా పటేల్ పోస్ట్ పరకాల కాంగ్రెస్లో పంచాయతీకి పోరు సలిపిందని టాక్ నడుస్తోంది.